Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం 6th నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్ ఇంగ్లీష్ లెసన్ చెప్పి పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. లెసన్ అండ్ టెక్స్చువల్ గ్రామర్ అండ్ 5th క్లాస్ లెసన్స్ కూడా నేను 3 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. ఈరోజు మనం 4th యూనిట్ని చూడబోతున్నాం. ఈ 4th యూనిట్ అనేది కలాం విత్ చిల్డ్రన్. సో అబ్దుల్ కలాం గారు మన బాగా తెలిసినటువంటి పరిచయం చేయవలసినటువంటి అవసరం లేనటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో కలాం గారు ఒకరోజు పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి కలాం గారు ఏ విధంగా ఆన్సర్ చేశారు అనేది మనకు ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ని కొద్దిగా ఇక్కడ ఇచ్చారండి. సో అవి ఈ లెసన్లో చూడబోతున్నాం. సో ఈ 4th యూనిట్ కలాం విత్ చిల్డ్రన్ అనేది స్టార్ట్ చేయబోయే ముందు మీకు తెలిసినట్టు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్ అండ్ టెక్స్చువల్ గ్రామర్ నా ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఆ వీడియోస్ని షేర్ చేయండి. అవన్నీ మీకు ఆర్డర్లో కావాలనుకుంటే కింద నా నేమ్ ఉంది కదండి, యారవ వెంకటేష్ అని. సో దానిపైన క్లిక్ చేస్తే నా ఛానల్ ఓపెన్ అవుతుంది. తర్వాత పైన మీకు ప్లేలిస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్ని ఫోల్డర్ వైజ్ ఉంటాయి. సో వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, కలాం విత్ చిల్డ్రన్. కలాం గారు చెప్పినటువంటి ఒక గొప్ప కొటేషన్ ఏంటంటే, డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. సో ఎప్పుడు కలలు కంటూనే ఉండు. ఆ కళల్లో నుంచి మనకు ఏమవుతుంది, ఆ కళలు అనేవి థాట్స్ని ఆలోచనలుగా మారుతాయన్నమాట. అంటే నువ్వు ఏదో ఒకటి కలగంటూ ఉన్నా, అంటే నేను ఈ విధంగా చేయాలా ఇలా చేయాలనుకుంటూ ఉన్నావు మనసులో. సో ఆ కళలు అనేవి నీ ఆలోచనలుగా మారుతాయి. ఎస్ నేను చేసి తీరాలి ఇది అనేసి. అండ్ థాట్స్ రిజల్ట్స్ ఇన్ యాక్షన్. సో ఆ ఆలోచనలు అనేవి నిన్ను ఆ పని చేసేలాగా చేస్తాయన్నమాట. ఓకే, సో నీకు డ్రీమ్లో అనుకుంటూ ఉండొచ్చు, నేను ఈ విధంగా కలెక్టర్ అవ్వాలి అనుకుంటూ. సో ఆ కలెక్టర్ అవ్వడానికి అలా డ్రీమ్ అనేది నువ్వు కలలకు అంటూ ఉంటే అదే నీ ఆలోచనగా మారిపోతుంది. అంటే ఎస్ నేను కలెక్టర్ అవ్వాలి, దానికోసం ఏమి చదవాలి, ఎలా చదవాలి. సో దెన్ ద థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. సో అప్పుడు ఆ థాట్స్ వల్ల ఎస్ నేను ఇది చెయ్యాలి. సో మీ పేరెంట్స్ని అడుగుతావు, ఎస్ నాన్న నేను ఇది చదవాలనుకుంటున్నాను. సో ఆ విధంగా నువ్వు దానిని సాధించగలుగుతావు అని కలాం గారు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి లెసన్ కలాం విత్ చిల్డ్రన్ అండ్ ఇంటర్వ్యూ. ఫస్ట్ స్టూడెంట్ అడుగుతూ ఉన్నారు, వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్ అండ్ హూ వాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ స్కూల్. సో మీ పేరు ఏమిటి, ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఏమిటి. మనందరికీ ఏపీజే అబ్దుల్ కలాం అంటాం కదా, కొంతమంది కలాం గారు అంటారు. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ అని అడిగారు. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో అని అడిగారు. దానికి కలాం గారు, మై ఫుల్ నేమ్ ఈజ్ ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. సో ఆవుల్ పకీర్, ఏపీ, జే మీన్స్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. సో ఇక్కడ జైనులబ్దీన్ అంటే వాళ్ళ నాన్నగారి పేరే జైనులబ్దీన్ అండి. ఓకే, సో తమిళియన్స్ మ్యాక్సిమం వాళ్ళ పేరు ముందు వాళ్ళ నాన్నగారి పేరుని ఇంక్లూడ్ చేస్తూ వస్తారు. సో ఇక్కడ ఆవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం ఫుల్ నేమ్. డ్యూరింగ్ మై స్కూల్ డేస్ పక్షి రామనాథ శాస్త్రి వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఎవరు ఇతనికి బెస్ట్ ఫ్రెండ్, పక్షి రామనాథ శాస్త్రి. సో ఇది అంతా కూడా మై చైల్డ్హుడ్ అనేసి కలాం గారు రాసుకున్నటువంటి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్లో మై చైల్డ్హుడ్ అనేసి ఒక పార్ట్ అండి. దాంట్లో ఇచ్చుంటారు అతని చైల్డ్హుడ్ అంతా కూడా ఎలా గడిచిందని. దాంట్లో ఇచ్చుంటారు వాళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ వాళ్ళంతా హిందువులు, ఇతని ఫ్రెండ్స్ అంతా కూడా. ఇతనేమో ముస్లిము. సో తను ఏ విధంగా ఒక సన్నివేశం, ఒక సీన్ వాళ్ళ స్కూల్లో జరిగింది. ఒక టీచర్ వచ్చి ఈ రామనాథ శాస్త్రి అండ్ కలాం గారు పక్క పక్కన కూర్చుంటే హిందూ ముస్లిం పక్కన ఎలా కూర్చుంటారని కలాం గారిని వెనక్కి పంపించేస్తారు. సో ఇదంతా కూడా ఒక స్టోరీ ఉందండి.
ఇది మనకు 10th క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ యూనిట్ మై చైల్డ్హుడ్ అనే లెసన్లో ఉంటుంది. సో మీకు కావాలనుకుంటే ఆ లెసన్ కూడా వాచ్ చేయొచ్చు. ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను 10th క్లాస్ ఇంగ్లీష్ లెసన్స్ మై చైల్డ్హుడ్ అనే లెసన్. సో ఈ విధంగా అతని బెస్ట్ ఫ్రెండ్ వచ్చి రామనాథ శాస్త్రి గారు. నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్ 2 సెకండ్ క్వశ్చన్, హౌ ఫార్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ నెసరీ? సో ఫార్చ్యూన్ అంటే లక్. సో లక్ అనేది ఏ విధంగా మనకు సహాయపడుతుంది, ఏ విధంగా అవసరం అవుతుంది? సో ఇక్కడ కలాం గారు దానికి ఏం చెప్తున్నారంటే హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. సో హార్డ్ వర్క్ కష్టం అనేది చెయ్యాలి ఎవరైనా కానీ. సో హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఫార్చ్యూన్ లక్ అనేది కూడా ఆ హార్డ్ వర్క్కి తోడుగా వస్తుంది. దెర్ ఈస్ ఎ ఫేమస్ సేయింగ్, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. సో దేవుడు ఎవరికి వెంట ఉంటాడంటే ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళ వెంట ఉంటాడు అనేసి మనకు ఒక ప్రోవెర్బ్ ఉందన్నమాట. సో అందరూ అంటూ ఉంటారు అలాగా. దేర్ ఈజ్ అనదర్ సేయింగ్ దట్ ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ టు మేక్ అన్ ఓవర్ నైట్ సక్సెస్. సో నీకు వచ్చేటటువంటి ఆ గొప్ప విజయం ఏదైతే ఉందో, ఒక సక్సెస్ ఏదైతే ఉందో, దానికోసం నువ్వు ఎంతో కాలంగా హార్డ్ వర్క్ చేయాలి, చాలా కాలం కష్టపడితే తప్ప నీకు అంత పెద్ద విజయం రాదు అనేసి అంటూ ఉంటారు అందరూ. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నంటే ప్లీజ్ టెల్ అస్ హూ డూ యూ థింక్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్? ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు అని అనుకుంటున్నారు అని ఒక అబ్బాయి అడిగితే కలాం చెప్తున్నాడు, ఐ థింక్ ద చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ బికాస్ చిల్డ్రన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ అన్ఎండింగ్ క్వశ్చన్స్. సో నా దృష్టిలో ఫస్ట్ సైంటిస్ట్ ఎవరంటే పిల్లలే. ఎందుకంటే చిన్నపిల్లలు అన్ఎండింగ్ క్వశ్చన్స్ అంటే లెక్కలేనన్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు, వాళ్ళకు వచ్చినన్ని డౌట్స్ ఇంకెవరికి రావు. కాబట్టి ఒక సైంటిస్ట్కి ఉండవలసిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే దానిపైన క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ వేస్లో, ఇది ఇలాగే ఎందుకు వచ్చింది, ఇలా ఎందుకు చేయకూడదు, ఇలానే ఎందుకు చేయాలి, సో ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఇలాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేస్తూ ఉండడమే, అంటే వాటికి ఆన్సర్స్ పొందుతూ ఉండడమే సైంటిస్ట్ యొక్క మెయిన్ క్వాలిటీ అనమాట. సో అది పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలే మెయిన్ ఫస్ట్ సైంటిస్ట్ అని నా ఉద్దేశం అని చెప్తున్నాడు. సైన్స్ వాజ్ బోర్న్ అండ్ లివ్స్ ఓన్లీ బై క్వశ్చన్స్. సో సైన్స్ అనేది క్వశ్చన్స్లోనే పుడుతుంది, క్వశ్చన్స్లోనే పెరుగుతుంది. అంటే ఇది ఎందుకు, ఏమిటి, సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ప్రతి ఒక్కటి మనం క్వశ్చన్ చేస్తూ ఉండాలి అండ్ దానికి ఆన్సర్స్ పొందుతూ ఉండాలన్నమాట. సో అదే సైన్స్ అవుతుంది. సో గాలి ఉంది, గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దీనిని ఎలా కొలుస్తాము, ఏ విధంగా ఇది ప్రభావం చూపిస్తుంది, సో ఈ గాలి లేకపోతే ఏమవుతుంది, గాలి ఎక్కువగా వస్తే ఏమవుతుంది, సో వర్షం పడ్డప్పుడు గాలి వస్తే ఏమవుతుంది, ఈ విధంగా రకరకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవడమే ఒక సైంటిస్ట్ యొక్క మెయిన్ డ్యూటీ. కాబట్టి పిల్లలు ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి వాళ్ళే సైంటిస్టులు అనమాట, ఫస్ట్ సైంటిస్టులు. నెక్స్ట్ స్టూడెంట్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ రిమెంబరింగ్ వేరియస్ ఫార్ములా ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్? సో సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నారు మీరు, ఏంటి మీ సీక్రెట్ అని అడిగితే కలాం గారు చెప్తున్నారు, బై కాన్స్టాంట్ అప్లికేషన్ వన్ క్యాన్ రిమెంబర్ వేరియస్ ఫార్ములా ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఏ విధంగా అంటే బై కాన్స్టాంట్ అప్లికేషన్ అంటే బాగా దానిపైన శ్రద్ధ పెట్టి ఆ ఫార్ములాస్ని మనం యూస్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలా యూస్ చేస్తూ బాగా శ్రద్ధ పెట్టి చదవడం వల్ల నాకు ఆ ఫార్ములాస్ అన్నీ గుర్తున్నాయి అని చెప్పారు. నెక్స్ట్ ఫిఫ్త్ స్టూడెంట్, విచ్ హ్యాస్ బీన్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్? సో మీ లైఫ్లో చాలా ఆనందకరమైనటువంటి రోజు ఏది అంటున్నారు. సో దానికి కలాం గారు, ఐ వన్స్ వర్క్డ్ విత్ ద డాక్టర్స్ హూ వర్ మేకింగ్ క్యాలిపర్స్ ఫర్ పోలియో అఫెక్టెడ్ పర్సన్స్. సో క్యాలిపర్స్ అంటే ఇక్కడ వీళ్ళు వేసుకో ఉన్నారు చూడండి కాళ్ళకి మెటల్స్, సో ఇవన్నమాట. ఓకే, వాటిని క్యాలిపర్స్ అంటాము. సో ఇవి కొంతమంది డాక్టర్లు తయారు చేస్తున్నప్పుడు నేను వాళ్ళతో కలిసి పనిచేశాను. వెన్ చిల్డ్రన్ వర్ గివెన్ దోస్ లైట్ వెయిట్ క్యాలిపర్స్ దే స్టార్టెడ్ రన్నింగ్. సో ఈ క్యాలిపర్స్, ఈ మెటల్ పీస్ ఇవి ఉన్నాయి కదండి, అవి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎవరైతే పోలియోతో అఫెక్ట్ అయ్యి కాళ్ళు సరిగా ఉండవో, సో వాళ్ళకి అవి ఇచ్చినప్పుడు వాళ్ళు
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ దే స్టార్టెడ్ రన్నింగ్, వాళ్ళు పరిగెత్తడం కూడా మొదలుపెట్టారు. దే కుడ్ ఈవెన్ పెడల్ సైకిల్స్, అంతేకాదు వాళ్ళు సైకిల్ తొక్కడం కూడా మొదలుపెట్టారు అనమాట అవి వేసుకొని. ద సైట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ దేర్ ఫేసెస్ వాజ్ బ్లిస్ టు మీ. బ్లిస్ అంటే హ్యాపీనెస్. సో వాళ్ళ ముఖంలో ఆనందం చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. నెక్స్ట్ 6th స్టూడెంట్ అంటున్నాడు, కెన్ యూ టెల్ అస్ ఎనీ అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? మీ చిన్నతనంలో మీరు అసలు మర్చిపోలేనటువంటి సంఘటన ఏదన్నా ఉంటే చెప్పగలుగుతారంటే, సో మై చైల్డ్హుడ్ అని 10th క్లాస్లో ఉందని చెప్పాను కదండి, 6th యూనిట్. దాంట్లో చూడండి చాలా విషయాలు చెప్తాడు. ఇక్కడ ఓన్లీ ఒకటి చెప్పుకొచ్చారు. ఐ ఆమ్ రిమైండెడ్ ఆఫ్ మై క్లాస్ 5th టీచర్, క్లాస్ 5 టీచర్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్. సో ఆయన 5th క్లాస్లో ఉన్నప్పుడు కలాం గారు వాళ్ళకు ఒక టీచర్ వచ్చేవారు అనమాట. సో ఎవరంటే ఆయన పేరు శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు. హీ థాట్ అస్ ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. సో అతను ఏ విధంగా చెప్పేవాడంటే సో హీ థాట్ అస్ ఇన్ హిజ్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ అనేవి ఎలా ఎగురుతాయి అనేది అతని లెసన్స్లో ఒకసారి చెప్తూ ఉన్నాడు. హీ షోడ్ అస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అట్ ద సీ షోర్ ఆఫ్ రామేశ్వరం. సో అతను మమ్మల్ని అందరినీ సీ షోర్ అంటే నదీ తీర ఒడ్డు ఉంటుంది కదండి, సముద్ర తీరము, అక్కడికి తీసుకువెళ్ళి నిజంగా ఆ పక్షులు ఎలా ఎగురుతున్నాయి అవన్నీ చూపించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. He showed us real life examples at the seashore of Rameswaram. It is an unforgettable occasion which is etched in my memory forever. Etched అంటే fixed permanently. సో ఎప్పటికీ అలాగే గుర్తుండిపోయేదన్నమాట. సో ఇక్కడ చూడండి గ్లాసరీలో ఇచ్చుంటారు మనకు. సో ఎచ్డ్ అంటే ఫిక్స్డ్, సంథింగ్ పర్మనెంట్లీ ఇన్, ఎప్పటికీ అలాగే గుర్తుండిపోయేవి. సో ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని కూడా మీ టీచర్లు ఎవరన్నా కూడా ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేయడం కాకుండా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూపించడము అలాంటివి, లేదా ఉమ్మెత్త పువ్వు గురించి మీకు ఉంటుందన్నమాట. సో ఆ పువ్వు గురించి తెచ్చి ఈ ఫ్లవర్లో ఇది పుప్పొడి రేణుకణాలు ఇలాంటివి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు చాలా ఆనందంగా చాలా ఎక్సైట్మెంట్తో చూస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా వీళ్ళకు కూడా అలాంటి సిచ్యువేషనే ఫేస్ చేశారు. శివసుబ్రహ్మణ్యం అయ్యర్ గారు అలా చూపించేవాళ్ళు. వీళ్ళు ఆ సన్నివేశం అనేది మర్చిపోలేరు అనమాట, జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సీన్ అది. ఇట్ హెల్ప్డ్ మీ టు టేక్ అప్ ద స్టడీ ఆఫ్ సైన్స్. సో అలా చూపించాడు కదా, దానివల్లే నాకు ఈ సైన్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ పక్షులు ఎలా ఎగురుతున్నాయి, ఆ పక్షులు ఇలా ఎందుకు ఎగరకూడదు, అలా ఏ దేశం నుంచి ఇక్కడికి మనకు పక్షులు ఏ టైంలో వస్తాయి, ఏ సీజన్లో వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అతని మైండ్లో రైజ్ అయ్యి అతను సైంటిస్ట్ అవ్వడానికి కారణమైందనమాట. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్, యు ఆర్ అన్ ఐడియల్ మ్యాన్, ప్లీజ్ గివ్ అస్ యువర్ సజెషన్స్ టు బికమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. సో ఒక మంచి మనిషిగా బ్రతకడానికి ఏం కావాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి. సో యు ఆర్ ఏ ఐడియల్ మ్యాన్ అంటే మీరు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. సో మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మీరు మాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి, మంచి మనిషిగా బ్రతకాలంటే ఏం పాటించాలి అనేసి. దెన్ కలాం గారు చెప్తున్నారు, హార్డ్ వర్క్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కంబైన్డ్ విత్ స్పిరిచువాలిటీ. సో హార్డ్ వర్క్ కష్టపడము మరియు స్పిరిచువాలిటీ అంటే విచ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ రిలీజియన్ అంటే మత సంబంధమైనటువంటి. సో ఇక్కడ చూడండి, అప్రిషియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్. సో మత సంబంధమైనటువంటి విలువలు కొన్ని ఉంటాయి కదా, సో వాటిని గౌరవించడం అన్నమాట. సో కష్టపడడం మరియు నీ రిలీజియన్ యొక్క విలువలని గుర్తించడం, వాటిని నువ్వు గౌరవించడం. సో కొంతమంది గుళ్ళకు పోరు, చర్చిలకు పోరు, మసీదుకు పోరు, దేవుణ్ణే నమ్మరు అండ్ వాళ్ళ ఆచార వ్యవహారాలని హేళన చేస్తూ ఉంటారు, అంటే కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ కాలంలో కూడా ఏంటి జడ వేసుకోవాలా, బొట్టు పెట్టుకోవాలా, లేదంటే ముగ్గులు వేయాలా, ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కాకుండా నీ రిలీజియన్ వాల్యూస్ని నువ్వు గౌరవించాలన్నమాట అండ్ నువ్వు కష్టపడాలి. ఈ రెండు కలిసి అనుకోండి, మేక్ యూ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆ రెండు నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు గుడ్ హ్యూమన్ బీయింగ్ అవుతావు, మంచి వ్యక్తివి అవుతావు. ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. అంతేకాకుండా ఇతరులలో మంచి లక్షణాలని గుర్తించాలన్నమాట. సో ఎంతసేపు అతనిలో తప్పులను గుర్తించడమే కాదు, అతనిలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటి, అతనిలో ఉన్న స్కిల్ ఏంటి, అతను ఇది తప్పు చేస్తున్నాడు కదా, ఇది చేయలేకపోతున్నాడు, అతను ఇంకేం చేయగలడు. సో ఇలాగా తనలో ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి మంచిని మనం గుర్తించాలి.
నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ అడుగుతున్నారండి. స్టూడెంట్ 8 ఏం అడుగుతున్నారంటే, యూ గివ్ అవే బ్రేవరీ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్. సో ప్రతి సంవత్సరము బ్రేవరీ అవార్డ్స్ అంటే ధైర్యంగా ఏదన్నా సాహసం చేసిన వాళ్ళకి కొన్ని అవార్డ్స్ ఇస్తారనమాట. సో ఆ అవార్డ్స్ ఇస్తారు కదా మీరు. వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ కరేజ్? ధైర్యం అంటే ఏంటి అసలు? ఓకే, సో సాహసం చేయడం అంటే ఏంటి అసలు, ధైర్యం అంటే ఏంటి అని అంటే కలాం గారు చెప్తున్నారు, సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్ వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ ఓన్ సేఫ్టీ ఇన్ కరేజ్. సో ఇతరులని కాపాడడం అనమాట. మన యొక్క సేఫ్టీ గురించి ఆలోచించకుండా ఇతరులని కాపాడడమే కరేజ్. సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్, దేంట్లో నుంచి? డిజాస్టర్ నుంచి. డిజాస్టర్ అంటే ఏంటి? ఏదన్నా ఒక వినాశనం, లేదా ఎర్త్క్వాక్ కావచ్చు, భూకంపాలు కావచ్చు, లేదా వరదలు వచ్చినప్పుడు కావచ్చు, లేదా ఏదన్నా ఒక బిల్డింగ్ పడిపోతున్నప్పుడు, లేదా మంటల్లో కాలిపోతున్నప్పుడు, అలాంటప్పుడు నువ్వు ధైర్యం చేసి వాళ్ళని కాపాడాలి. అయ్యో నేనేమైపోతానే వాళ్ళని కాపాడితే అనేసి నువ్వు భయపడుతూ ఇంట్లో కూర్చోకూడదు అనమాట. సో ఈ విధంగా నువ్వు అప్పుడు చూపించేట ఆ ధైర్యమే కరేజ్ అనేది అని చెప్పారు. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా? సో ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మీరు ఇస్తున్నటువంటి ఆ మెసేజ్, ఆ సందేశం ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మీ తరపున అంటే, మై మెసేజ్ టు ద యూత్ ఈజ్ గివెన్ ఇన్ ద 10-point oath. సో యూత్ అందరికీ కూడా నేను ఒక 10 ఓత్ అంటే ప్లెడ్జ్ లాగా అనమాట. ప్లెడ్జ్ మనం చేస్తుంటాం కదా, అలాంటి కొన్ని 10 పాయింట్లు ఉన్నాయి ఇంపార్టెంట్వి. సో అవేంటంటే, విచ్ ఐ నార్మల్లీ అడ్మినిస్టర్. సో ఈ 10 పాయింట్లని ఆయన ఎప్పుడు కూడా పాటిస్తూ ఉంటాడు, అందరికీ పాటించమని చెప్తూ ఉంటాడు అనమాట. సో ఆ 10 పాయింట్స్లో సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ ఫాలోస్. వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ ఇచ్చాడు, 10 ఇవ్వలేదన్నమాట. చూద్దాం ఏంటనేది. From now onwards, I will teach at least 10 persons to read and write to those who cannot read and write. ఈ రోజు నుంచి నేను ఎవరికైతే రాయడము చదవడము రాదో అలాంటి వాళ్ళని ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి రాయడం చదవడం నేర్పిస్తాను. సో ప్రతి ఒక్కరు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అసలు ఇండియాలో చదువు రాని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందికి చదవడం రాయడం నేర్పిస్తే చాలు. ఓకే, నెక్స్ట్, ఐ విల్ ప్లాంట్ అట్లీస్ట్ 10 saplings and shall ensure their growth through constant care. సో ఐ విల్ ప్లాంట్ అట్లీస్ట్ 10 saplings. saplings అంటే ప్లాంట్స్ అండి. ఓకే, నేను 10 చెట్లను 10 మొక్కలను నాటుతాను. సో వాటిని నాటడమే కాదు, అండ్ షల్ ఎన్ష్యూర్ దేర్ గ్రోత్ త్రూ కాన్స్టాంట్ కేర్. వాటి పట్ల నేను జాగ్రత్త వహిస్తాను, జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటూ అవి పెరిగే వరకు వాటిని నేను రక్షించుకుంటాను. ఓకే, వాటిని నేను రక్షిస్తాను అంటే బాగా పెంచుతాను. ఓన్లీ నాటేసి వదిలేయడం కాదు. నాటేసిన వాళ్ళ వదిలేసి వెళ్తే అలా ఆవో మేక వచ్చి తినేస్తుంది వాటిల్ని. ఎండకి ఎండిపోతుంది, లేదా నీళ్లు లేక ఎండిపోతుంది, చచ్చిపోతుంది. ఇలా కాకుండా నువ్వు నాటిన చెట్టుని అది పెరిగే వరకు నువ్వు కాపాడుకుంటూ రావాలి. నెక్స్ట్, ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీ రిలీజియన్, క్యాస్ట్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్షియేషన్. సో మతాలు, నీది వేరే మతం, నాది వేరే మతం, నీవు మాట్లాడే భాష వేరు, నాది మాట్లాడే భాష వేరు, అండ్ రిలీజియన్స్ అండ్ క్యాస్ట్, నీ కులం వేరు, నా కులం వేరు, ఇలాంటివేవి నేను సపోర్ట్ చేయను. ఈ రోజు నేను చెప్తున్నాను, నేను అలాంటివి అసలు సహించను, నేను అవి సపోర్ట్ చెయ్యను. నెక్స్ట్, ఇంకా ఫాలో అవ్వాల్సింది యూత్ ఏంటంటే, నెక్స్ట్ పాయింట్, ఐ విల్ ఆల్వేస్ బీ ఏ ఫ్రెండ్ ఆఫ్ ద మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ విల్ వర్క్ హార్డ్ టు మేక్ దెమ్ ఫీల్ నార్మల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడో, ఓకే, కాళ్ళు చేతులు లేదా కళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేదంటే మెంటల్లీ అంటే వాళ్ళకి మైండ్ సెట్ అనేది సరిగా వర్క్ చేయదనమాట. సో ఇలాంటి వాళ్ళు, సో ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఎవరైతే డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ నేను ఫ్రెండ్గా కన్సిడర్ చేస్తాను. ఐ విల్ ఆల్వేస్ బీ ఏ ఫ్రెండ్. వాళ్ళందరితో నేను ఫ్రెండ్లీగా ఉంటాను, వాళ్ళని అసహించుకోను, కొట్టను, కామెంట్ చెయ్యను, వాళ్ళని నా ఫ్రెండ్స్ లాగే చూసుకుంటాను. అండ్ విల్ వర్క్ హార్డ్ టు మేక్ దెమ్ ఫీల్ నార్మల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. అంటే వాళ్ళు మామూలుగా మనందరిలాగా హ్యాపీగా ఉండడానికి ఏమైతే అవసరమో అది నేను చేస్తాను. ఓకే, వాళ్ళ కోసం నేను కష్టపడతాను, వాళ్ళని ఆనంద పెడతాను, వాళ్ళని సంతోషంగా ఉండేలాగా చూసుకుంటాను. మనందరిలాగా వాళ్ళు కూడా
సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను. I will proudly celebrate the success of my country and my people. సో పక్కన వాళ్ళు ఏదన్నా సాధించారంటే, వాళ్ళకి సక్సెస్ వచ్చిందంటే మనం కుళ్ళుకుంటూ ఉంటారు కొంతమంది, అయ్యో వీడు గెలిచాడే అనేసి. అలా కాకుండా నా దేశానికి విజయం వచ్చినా లేదా నాతో ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు విజయం వచ్చినా కూడా, ఎవరికి సక్సెస్ వచ్చినా కూడా నేను కూడా సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఎంత గొప్ప కదండి. సో ఇవి ఫాలో అయితే ఖచ్చితంగా ఈ సమాజంలో, ఈ సొసైటీలో మీరు ఒక మంచి పర్సన్గా ఉండొచ్చు అనమాట, ఒక గుడ్ పర్సన్గా. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు, అప్పుడు ఎవ్రీవన్ విల్ రెస్పెక్ట్ యూ. ఓకే, సో ఇలా అబ్దుల్ కలాం గారు వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారనమాట. సో మీకు ఈ లెసన్ అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఒకసారి గ్లాసరీ చూద్దామండి. ఫార్చ్యూన్ అంటే లక్, నేను చెప్పాను కదండి ఇంతకుముందు, లక్ అదృష్టం. నెక్స్ట్ క్యాలిపర్స్ అంటే మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజూర్డ్ లెగ్స్. సో కాలుకి ఏదైనా ఇంజూర్ అంటే వీక్గా ఉన్నటువంటి, నడవలేనటువంటి వాళ్ళకి సపోర్టివ్గా వేసేటటువంటి ఒక మెటల్ అనమాట. ఇందాక చూపించాను పిక్చర్లో మీకు. బ్లిస్ అంటే హ్యాపీనెస్, ఆనందం. ఎట్స్డ్ అంటే ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ ఇన్, అంటే అలాగే మైండ్లో ఫిక్స్ అయిపోవడం అనమాట. నెక్స్ట్ స్పిరిచువాలిటీ అంటే అప్రిషియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్. సో ఇంతకు చెప్పాను కదండి, మతపరమైనటువంటి వాటికి కొన్ని విలువలు ఉంటాయన్నమాట. సో వాటిని గౌరవించడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం అనమాట. సో నెక్స్ట్ గివ్ అవే, టు ప్రెజెంట్ సంథింగ్ అంటే ఏదన్నా ఇవ్వడం అనమాట, ఎవరికన్నా ఇవ్వడం, గివ్ అవే అంటే. బ్రేవరీ అవార్డ్స్ అనేవి అతను ఇచ్చారు కదా, అది. నెక్స్ట్ బ్రేవరీ అంటే ఫియర్లెస్నెస్ ఇన్ డేంజరస్ సిచ్యువేషన్, ఎలాంటి ప్రమాదకరమైనటువంటి డేంజరస్ సిచ్యువేషన్లో కూడా ఫియర్లెస్, భయం అనేది లేకుండా ఉండడం అనమాట. సో అది బ్రేవరీ. నెక్స్ట్ డిజాస్టర్ అంటే అన్ అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్ ఈవెంట్ కాజింగ్ ఏ గ్రేట్ డ్యామేజ్. సో మనుషుల వల్ల కావచ్చు, లేదంటే ప్రకృతి వల్ల కావచ్చు. ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏవి? భూకంపాలు, లేదంటే సునామీ రావడము, వర్షాలు, వరదలు, ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్. మ్యాన్ మేడ్ అంటే బిల్డింగ్స్ పడగొట్టడము, లేదా బాంబులు వేయడము, లేదంటే అల్లర్లు కొట్టుకోవడము, లేదా గ్యాస్ సిలిండర్స్ పేలడము, మంటలు, షార్ట్ సర్క్యూట్స్ అవ్వడము, ఇవన్నీ మ్యాన్ మేడ్. సో ఇలాంటివి అన్నీ కలిపి మనం డిజాస్టర్స్ అంటాం అనమాట. ఇలాంటి టైంలో అందరినీ మనం కాపాడాలి అని చెప్పారు అబ్దుల్ కలాం గారు. సో దీంతో మనకు 4th యూనిట్ అనేది కంప్లీట్ అయిందండి. దీని యొక్క టెక్స్టువల్ గ్రామర్ అనేది నేను నెక్స్ట్ ఈ లెసన్స్ కంప్లీట్ అయిపోయాక పోస్ట్ చేస్తాను. ఓకే, సో ఇవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉండాలంటే, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఇప్పుడే నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేయండి. సో అదే మీరు నాకు ఇచ్చేటటువంటి ఎంకరేజ్మెంట్, ఇంత కష్టపడి చెప్తున్నందుకు. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈజ్ వెంకటేష్ యారవా.